దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేడు మన ఆత్మీయ జీవితంలో ఏది చేసినప్పటికీ కూడా దేవుడు మహిమపరచబడాలి. ప్రియులారా, మన అందరికీ అర్థమైన రీతిలో ఒక విషయాన్ని మనం చూడాలని ఆశపడతా ఉన్నాను. ప్రారంభంలోనే దేవునికి మహిమ కలుగును గాక అనే మాటలో నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, గొర్రెల కాపరులు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాటను విని వారు ప్రభువుని చూసి అత్యానంత భరితులై లూకా సువార్త 2:20 వారు విన్న వాటిని కన్న వాటిని విని వాటన్నిటిని ప్రచురం చేస్తూ దేవుని మహిమపరిచిరి అని రాయబడి ఉంది. క్రిస్మస్ అంటే మనము దేవుని యొద్ద నుండి ఏమైతే నేర్చుకున్నామో, దేవుడు ఏమై ఉన్నాడనో, దేవుని కార్యాలు ఎలాంటివో వాటన్నిటిని విని దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని మహిమపరుచుట నిజమైన క్రిస్మస్. ప్రియులారా, ఆ గొర్రెల కాపరులు వారు దేవుని మహిమపరిచారు. ఎలా దేవుని మహిమపరిచారు? చూసింది చూసినట్లుగా ప్రజలకు చెప్పారు, విన్నది విన్నట్లుగా ప్రజలకు చెప్పారు. నేడు నేను అలా ఉంటా ఉన్నామా? ఏం చూస్తున్నాం? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్యలో క్షమాపణ ఉంది, యేసయ్యలో జీవం ఉంది, యేసయ్యలో ప్రేమ వ్యక్తపరచబడుతుంది. మరి అది చూసే కదా మనం ప్రభు దగ్గరికి వచ్చాం, అది చూసే కదా మనము ప్రభువులో ఉంటా ఉన్నాం. అంతేకాదు యేసయ్యలో క్షమాపణ ఉంది, అది చూసే కదా మనము ప్రభు దగ్గరికి రాగలిగాం. గొర్రెల కాపరులు యేసయ్య దగ్గరికి రావడంలో ముఖ్యమైనది ఏంటంటే యేసయ్యలో ఆకర్షణ ఉంది. ఆయన నిజంగా వాళ్ళందరినీ ఆకర్షించుకున్నాడు కనుక ఆయనను చూశారు, సంతోషించారు, ఆనందించారు, అత్యానంద భరితులై వారు వెళ్తూ ఉన్న సమయంలో వారు దేవుణ్ణి మహిమపరిచారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని మహిమపరచాలంటే ప్రియులారా, ముందు దేవునితో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవం ఉండాలి, చూచే అనుభవం ఉండాలి, దేవుని కార్యాలను వినే అనుభవం ఉండాలి, వాటన్నిటిని తలపోర్చుకునే అనుభవం కూడా మన అంతరంగంలో ఉండాలి. ప్రియులారా, ఈ క్రిస్మస్లో కూడా కేవలము విని, కేవలము చూసి, కేవలం వాటిని లోపల దాచుకునేవారుగా కాక వాటిని అనేకులకు ప్రచురించుదుముగాక. అట్లా ప్రచురించే క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఆ క్రైస్తవులే నిజమైన క్రిస్మస్ జరుపుకోగలుగుతారు. నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని నీకు నాకు అందరికీ ఆశ ఉంది. అయితే ఒకటే విషయం, మన అందరం దేవుని మహింపరుద్దాం. అలనాడు గొర్రెల కాపరులు దేవుని మహింపరిచారు, నేడు మనము కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన ఇరుగు వారితో, పొరుగు వారితో, అనేకులతో దేవుని గొప్పతనాన్ని ప్రకటిద్దాం. ఆయన మన కొరకు ఏ రీతిగా వచ్చాడో, ఆయన మన పాపాలు ఏ విధంగా క్షమించాడో, ఏ రీతిగా తను తాను తగ్గించుకున్నాడో, ఏ రీతిగా మనల్ని క్షమిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా మనల్ని హెచ్చించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడో, ఏ రీతిగా ఆయన త్వరలో రాబోతా ఉన్నాడో, ఇవన్నీ మనం నేర్చుకుని అనేకులకు మనం చెప్దాము. ఆ రీతిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అట్లా మహిమపరిచే వారిగా గొర్రెల కాపరుల వలె నేడు మన అందరము ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా జీవించటమే క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఆరాధన అనగా క్రీస్తుని మహిమపరుచుట, క్రీస్తుని ఆరాధించుట. అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక, దేవుని మాటలు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.